హలో అండి, నాకు ఈరోజు చికెన్ బిర్యానీ తినాలి అని అనిపించింది. కానీ బయట ఎక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా అంత హైజీన్గా ఉండట్లేదు అనమాట. రీసెంట్గా మేము వెళ్ళిన ఒక రెస్టారెంట్లో నాకు బొద్దింకలు కనిపించాయి అనమాట. 2 కనిపించాయి. ఎలాగో మనకు చేయడం వచ్చు కదా అని చెప్పేసి నేనే చేస్తాను అని చెప్పేసి చేశానమాట. చాలా బాగా కుదిరింది. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను చికెన్ బిర్యానీ చేసినప్పుడు అది డ్రై రోస్ట్ అయిపోయింది అనమాట. చికెన్ అంతా అప్పుడు అంత బాగా కుదరలేదు. చాలామంది అడిగారు అక్క రెసిపీ చెప్పండి అని చెప్పేసి. నాకు నిజంగా సాటిస్ఫై అయితేనే ఏదైనా రెసిపీ అది పోస్ట్ చేస్తాను, అంటే తయారీ విధానం అనేటువంటి చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ బిర్యానీ మాత్రం నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కుదిరిందనమాట. అంటే నాకు ఇంతకుముందు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేదాన్ని కాదు, కానీ ఎప్పుడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం స్టార్ట్ చేశానో ఇంకా బిర్యానీ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అయిందనమాట. నార్మల్గా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుని పక్కనే బాస్మతి రైస్ని కూడా కడిగేసి పక్కన పెట్టుకోవాలండి. మ్యారినేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా, పసుపు, ఉప్పు, కారము, ఇంకా మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ వేసి పెట్టుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటిదంటే ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేస్తూ ఉండండి. మనం మ్యారినేట్ చేసుకునే ఈ మిశ్రమంలోనే మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేయాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కూడా ఇందులో వేసి కలపాలన్నమాట. అండ్ ద మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. చాలామంది పెరుగును వాడరు, కానీ పెరుగు వాడిన తర్వాత చాలా బాగా కుదిరింది. నేను ఇంతకుముందు పెరుగు అసలు యూజ్ చేసేదాన్ని కాదు, కానీ ఎప్పటి నుంచి అయితే పెరుగు స్టార్ట్ చేశానో అవి చాలా బాగా కుదిరింది. అట్లనే ఇంకా కూర అక్కడ ఉడుకుతూనే ఉంటుంది. మనం ఏంటిదంటే ప్యారలల్గా మనం బాస్మతి రైస్ ఉడకబెట్టడం కోసము రైస్ అయితే మరగబెట్టుకోవాలండి. అందులోనే పుదీనా, కొత్తిమీర, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసేసి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసి బాగా మరిగిన తర్వాత అప్పుడు బాస్మతి రైస్ అయితే వేసుకోవాలండి. అండ్ ఇక్కడ కూర ఇక్కడ అవుతుంది కదా, బిర్యానీకి వేయాల్సిన కర్రీ ఉంది కదా బేస్, ఆ కర్రీ వచ్చేసి అందులో కొంచెం మనకు పైన ఆయిల్ తేలుతుంది కదా, సో అది కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. యాక్చువల్లీ అందరు 70% 80% అని చెప్పేసి అంటారు కదా, నేనైతే అట్లా ఏం లేదు. మ్యాక్సిమం ఉడికిన తర్వాతనే నేను ఆ రైస్ తీసి ఇంకా కర్రీలో వేసేస్తాను అనమాట. కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అప్పటికే. సో పైన ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, యాక్చువల్లీ కరివేపాకు వేయరు కానీ నేను కరివేపాకు చిన్నగా ముక్కలు చేసి వేస్తాను అనమాట. అది కూడా టేస్ట్ బాగా ఉంటుంది. సో పైన కొంచెం మసాలా వేసుకొని ఉంటే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది. సో పర్ఫెక్ట్గా వస్తుంది. నిజంగా ఒకప్పుడు నేను అనుకునేదాన్ని అసలు బిర్యానీ నేను చేస్తానా లేదా అని అనుకునేదాన్ని, కానీ ఇంత బాగా చేస్తానని అస్సలు అనుకోలేదండి. ఏదో గొప్ప చెప్తున్నానని కాదు, కానీ నిజంగా మనసు పెడితే ఏదైనా సాధించవచ్చు. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ పైన డ్రై ఉంది కదా, సరిగ్గా ఉందో లేదో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కింద మాత్రం చాలా బాగుందనమాట, అంటే వెట్గా ఉంది కింద. బయట నుంచి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు కూడా నేను ఇంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఇంట్లో మన చేతులతో వండిన బిర్యానీ ఇంట్లో వాళ్ళందరూ తిని చాలా బాగుందమ్మా, రెస్టారెంట్లో దానికంటే బాగుంది అని అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.